బౌద్ధం ఒక మతం కాదని, ప్రపంచ శాంతి మార్గం అని ఆల్ ఇండియా భిక్షు సంఘం ప్రధాన కార్యదర్శి నాగపూర్ బద్దంతే భత్తే దమ్మసారథి పేర్కొన్నారు. సోమవారం వాంకిడి మండల కేంద్రంలోని బెత్వాన్ బుద్ధ విహార్లో నిర్వహించిన బౌద్ధ ధమ్మ దీక్ష సెమినార్ శిబిరం ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రబోధించారు. బుద్ధుడు చూపిన శాంతి మార్గం నేడు ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, ప్రజ్ఞ, శీల, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవన శైలి ఆధారపడి ఉంటుందని సూచించారు. వారం రోజులుగా కొండంగ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన 30 మంది సెమినార్ దీక్ష తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ పట్టణానికి చెందిన బంతే వివేక్, బంతే రాహుల్ బోంది, బంతే నిబ్బాన్, భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్, ఉపాధ్యక్షులు వినేష్ ఉప్రే, కోశాధికారి దుర్గం తిరుపతి, మండల భారతీయ బౌద్ధ మహాసభ అధ్యక్షులు జయరాం ఉప్రేలు మాట్లాడగా, అంబేద్కర్ సంఘం నాయకులు దుర్గం సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు దుర్గం హంసరాజ్, బౌద్ధ సంఘం నాయకులు విలాస్, రాజేంద్ర ప్రసాద్, అరుణ్, రోషన్, విజయ్, విఠల్, బలవంత్, నక్సేన్, ఇంద్రజిత్, మనోజ్, శివాజీ, జైపాల్, చంద్రమణి, శ్యామరావు, దుండూజీ, బాలు, దుర్గం ప్రశాంత్, జాడే ప్రశాంత్, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. थोड़ा सरकार बोलो डॉक्टर बाबा अम्बेडकर की जय। बोलो डॉक्टर बाबा अम्बेडकर की जय। बोलो डॉक्टर बाबा अम्बेडकर की जय। बोलो डॉक्टर बाबा अम्बेडकर की भगवान गौतम बुद्ध की जय। संघनासा भगवान गौतम बुद्ध की जय। ओके. उपस्थित सर्व उपासक वर्ग व उपासिका वर्ग सर्वांना नमोबुद्धाय जय भीम. यानंतर त्रिशरण आणि पंचशीलचा पंचशील ग्रहण करण्यात येईल. तरी माझ्यासोबत सर्वांनी त्रिशरण आणि पंचशील चालत राहताना काय करायला पण हविवादी सम्मानी स्वाखातो भगवता धम्मो धम्मं नमस्वामी सुपटिपन्नो भगवतो सावक संघ नमो तस्